రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఎంఆర్ కాలేజ్ ఘటనపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. సిఎంఆర్ కాలేజ్ కి మహిళా కమిషన్ సెక్రటరీ చేరుకున్నారు. అమ్మాయిలు బాత్రూమ్ లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక సీజ్ చేసిన ఫోన్లలో ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. సిఎంఆర్ కాలేజ్ హాస్టల్లో జరిగిన నిజానిజాలను తేల్చాలని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మహిళా కమిషన్ కు సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. రైట్ ఇక సిఎంఆర్ కాలేజ్ ఘటనపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. సిఎంఆర్ కాలేజ్ కి మహిళా కమిషన్ సెక్రటరీ చేరుకున్నారు. అమ్మాయిలు బాత్రూమ్ లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన ఫోన్లలో ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. సిఎంఆర్ కాలేజ్ హాస్టల్లో జరిగిన నిజానిజాలను తేల్చాలని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మహిళా కమిషన్ కు సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సిఎంఆర్ మెడికల్ కాలేజ్ సంబంధించి మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఏదైతే మెడికల్ విద్యార్థుల హాస్టల్లో ఏదైతే వీడియోలు తీశారంటూ కూడా విద్యార్థుల సంబంధించి ఆందోళన గత రాత్రి ఆందోళన చేపట్టిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకొని కూడా దీనికి సంబంధించి అయితే విచారణ చేపట్టారు. అయితే వాళ్ళ కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా కొన్ని అంటే ఎవరు ఈ ఘటనకు పాల్పడారు ఏంటి అనే అంశాలపై కూడా విచారించగా ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కూడా మహిళా కమిషన్ కూడా దీన్ని కేసును తీసుకొని మహిళా కమిషన్ సెక్రటరీ అక్కడికి చేరుకొని ఏదైతే ఇక్కడ పరిస్థితుల్ని చూశారో అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే అంటే అక్కడ హాస్టల్కి సంబంధించిన వర్కర్లు అంటే వంట మనుషులు ఈ ఘటనకు పాల్పడ్డారంటూ కూడా కొంతమంది విద్యార్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా అన్ని కోణాల్లో కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మహిళా కమిషన్ సెక్రటరీ మాత్రం ఏదైతే ఏకే మహంతి దీనికి సంబంధించిన కమిషనర్ ఏకే మహంతికి కూడా దీనికి ఆదేశించారు. ఖచ్చితంగా వీటికి సంబంధించి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా పూర్తి ఆధారాలు సమర్పించాలంటూ కూడా ఇప్పటికే ఈ ఘటనపై కూడా ఆదేశించిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా సీరియస్ గా ఈ ఘటనను తీసుకొని దీనికి సంబంధించి విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఈ మహిళా కమిషన్ మాత్రం సీరియస్ గా తీసుకుని విద్యార్థులకు సంబంధించిన అంశంలో ఇటు పరిస్థితులు ఉపయోగించలేదు. ఖచ్చితంగా దోషులు ఎవరినైనా కఠినంగా శిక్షించాల్సిందంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు ఆ కోణంలో దీనికి సంబంధించి కేసుని విచారణ వేగవంతం చేశారని చెప్పొచ్చు. శ్రీనివాస్, అయితే అదుపులోకి తీసుకున్న 5గురి నుంచి ప్రాథమికంగా పోలీసులు ఏమైనా డీటెయిల్స్ తీసుకోగలిగారా? ఇప్పటికే కొంతమంది 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానాన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వారిని ఇప్పటి వరకు అంటే విచారిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే వారి దగ్గర నుంచి స్వీకరించాల్సింది. అదేవిధంగా వాస్తవంగా ఈ అంటే అనుమానాలు తప్ప మరి 5గురు ఈ ఘటనకు పాల్పడ్డారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. మొత్తానికైతే ఈ 5గురిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరి ఒకవేళ ఈ 5గురు కాకుండా ఇంకా మరెవరు అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితుంది. ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ సిఎంఆర్ మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు దీనికి సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారిన నేపథ్యంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని దీన్ని విచారణ అయితే చేపడుతున్నారని చెప్పచ్చు. Right. Thank you for the update, Srinivas.